ఇల్లంతకుంట మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ పింగిలి రమేష్ మాట్లాడారు. గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కార్యక్రమంగా మార్చిందని, ప్రభుత్వం రైతు భరోసాపై రైతుల అభిప్రాయం సేకరణకు అధికారులను పంపించారని అన్నారు. ప్రభుత్వం చేపట్టే రైతు భరోసాపై రైతుల సలహాలు, సూచనలు అధికారులు సేకరించారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ పింగిలి రమేష్, పీఎస్సీఎస్ వైస్ చైర్మన్ కందాల కొమరెల్లి, డిస్ట్రిక్ట్ రిజిస్టర్ మనోజ్ శ్రీనివాస్, సీఈఓ ఆదిత్య, డైరెక్టర్లు తిరుపతి రావు, జగన్, రాజియా, రవి, నారాయణ రెడ్డి, రత్నం, తిరుపతి రెడ్డితో పాటుగా రైతులు పాల్గొన్నారు. కార్మికులకు పనిచేసినాం, లేకపోతే రైతులకు పనిచేసినాం, ఆ మార్కెట్ వ్యవస్థ కావచ్చు, ఈ కోఆపరేటివ్ లైఫ్ మొత్తం కూడా అత్యంత సంతృప్తికరమైనటువంటి జీవితం ఏంటంటే అయితే రైతాంగానికి పనిచేయాలి నాయకత్వంలో, లేకపోతే కార్మికులకు పనిచేయాలి. ఈ రెండు సెక్షన్లు మాత్రమే పట్టుకొని కొనసాగుతామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తు మొత్తంలో కూడా ఈ రెండు సెక్షన్లకే పనిచేస్తే రైతు భరోసా అనేది గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా రైతు యొక్క పెట్టుబడి సిస్టమ్ అనేది ఎక్కడ లేదు. గత ప్రభుత్వాలు అనేక సందర్భాల్లో రైతుల యొక్క భూమికి శిస్తు వసూలు చేసిన సందర్భం ఉన్నది తప్ప రైతు శిస్తు మాఫీ చేసి రిటర్న్ గా పెట్టుబడి ఇచ్చిన ప్రభుత్వాలు ఎక్కడ చూడలేదు, భారతదేశంలో ఎక్కడ లేవు. ఇవాళ కాంగ్రెస్ కావచ్చు, గతంలో ఉన్న టీఆర్ఎస్ కావచ్చు, అంతకుముందు ఉన్న తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఎవరైనా కూడా వారి యొక్క పార్టీ యొక్క మనుగడ కోసం, ముద్ర కోసం, లేదా రైతుల యొక్క ప్రయోజనం కోసం ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకుంటారు. మరి మనం ఏమంటాం అంటే మొత్తం రైతాంగం యొక్క అభిప్రాయాలు ఇప్పుడు సేకరించి దీన్ని తద్వారా ఏదైతే మాకు అత్యంత ఆప్తులు, సీనియర్ కోఆపరేటివ్ ఒక రిపోర్టు నివేదిక ఇచ్చేటువంటి క్రమంలో మనమేం కోరుకుతున్నాం అంటే రైతాంగం యొక్క సిస్టమ్, ఈ రైతు భరోసా అనేదే పెట్టుబడి సమయంలో అందించేటువంటి స్కీమ్. ప్రభుత్వం అమలు చేసినటువంటి పెట్టుబడి మద్దతును ఈ ప్రభుత్వం వాడు దాన్ని కొంత అమౌంట్ పెంచి దాన్ని కొంచెం పేరు కూడా మారుస్తే ఎలా ఉంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అన్న విషయం లోపల సహకార సంఘాల ద్వారా ప్రత్యేకమైనటువంటి జనసభ కండక్ట్ చేసి మీ అభిప్రాయాన్ని స్వీకరించి వాటి మినిట్స్ రూపంలో, అదేవిధంగా వాటి యొక్క డాటా, ఆ సమాచారాన్ని మనకు పంపించమని చెప్పారు. అందులో భాగంగా జిల్లా లోపల ప్రతి ప్రాథమిక వ్యవసాయ పట్ల సంఘంలో ఈ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నామండి. వీడి భూములు ఉండకుండా ప్రతిదీ కూడా పంట వండాలనే ఉద్దేశంతో ఈ రైతు భరోసా కానీ, రైతు బంధు కానీ ఇవన్నీ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే రైతులకు భూమి మీద పెట్టుబడి కావాలి. ఎందుకంటే వ్యవసాయం చేయాలంటే ఫస్ట్ నుండి మనకు చిన్నప్పటి నుండి మనం అతిదారుల దగ్గరికి పోయి పైసలు తెచ్చుకొని పెట్టుబడి పెట్టుకుంటూ ఈ నారు పోసే బస్తాల కాంచెల్లి మనం వడ్లు కూడా తెచ్చుకొని ఖాతాలో రాయించుకొని తెచ్చుకోవడం జరిగింది. మొత్తం వచ్చిన తర్వాత దాని ఉద్దేశం గ్రహించి ఏం చేసిరంటే రైతులకు ఉన్న కష్టాలు ప్రతి నెల స్వచ్ఛంగా పంటలు వండే విధంగా మన తెలంగాణ భూములు ఎదగాలి, మంచి పంటలు రావాలని ఈ రైతు బంధు, రైతు భరోసా ఇవన్నీ మనకు పెట్టారు. భూములకు వీళ్ళంత వరకు ప్రతి రైతుకు ఒక 10 ఎకరాలు అయితే మ్యాక్సిమం వ్యవసాయం చేసుకునే రైతు చేసుకోగలుగుతారు కనుక ఒక 10 ఎకరాలకు ప్రతి రైతుకు అవి లేకుండా ఐటీ రిటర్న్స్ అని ఇవన్నీ ఎవరు లేకుండా ఐటీ రిటర్న్స్ అనే చిన్న పిల్లలు ఇలా కుటుంబం, మామూలు కుటుంబం కూడా కనీసం విద్యా పిల్లలను పోషించుకోవడానికి కూడా లోన్ కావాలంటే 2 లక్షల లోన్ కావాలంటే ఐటీలు తీసుకునే రోజులు వచ్చినాయి కనుక ప్రతి వాళ్ళు ఏ అవసరమైనా ఐటీ కంపల్సరీ కనుక రైతుకే పడతాది. కానీ కౌలుకి తీసుకున్నటువంటి రైతుకు పడతలేదు. ఎవరైతే కౌలు చేస్తారో అది అసలే పెట్టుబడి సాయం. వ్యవసాయము కౌలు తీసుకొని పెట్టుబడి పెట్టి చేసేటువంటి ఆసామి పెట్టుబడిదారునికి అందాలి. సరే, ఇవాళ ఒక సదస్సు అనేది ఏర్పాటు చేశారు. రైతులకు ఎట్లా ఇస్తే బాగుంటుంది, ఏ విధంగా మనం ముందుకెళ్ళాలనేది ఒక కాన్సెప్ట్తో పెట్టారు. దీని మీద ఒక 5 ఉన్నాయి. ఐటీ అనేది ఒకటి. ఐటీ అనేది మన పిల్లల ఎడ్యుకేషన్ కోసం కూడా బయట దేశాలకు పంపించాలన్నా కానీ ఐటీ కట్టవలసిన పరిస్థితులు వస్తున్నాయి. దాన్ని గమనించి మనం ఐటీ రంగాన్ని ఒకటి తీసేయాలని మనం గవర్నమెంట్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా రైతులు భరోసా కల్పిస్తూ 20 ఎకరాలు 30 ఎకరాలు
10 ఎకరాలు రైతు చేసుకున్నాక 20 ఎకరాలు కౌలు ఇస్తే ఆ కౌలు రైతు బోనస్ రూపంగా ఇవ్వాలి, వాళ్ళకి పెట్టుబడి రూపంగా ఇవ్వాలి. అంటే వాళ్ళకి మినిమం ఆడపిల్ల పెళ్లి చేశారు 5 లక్షలు 10 లక్షలు అమ్మాయి